నమస్తే అంజీ మామ. నమస్కారం. అంటే కనబడతలేవు, బాగా బిజీ ఉన్నావు. నమస్కారం మేడం, బాగున్నారా? బాగున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడు అయింది మీ దర్శనం. బాగా బిజీ ఉన్నాడు అంజీ మామ. అదేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజీ మామ. రండి సార్ వెళ్దాం. మా విలేజ్ వచ్చింది కాబట్టి ఎట్లా అనిపించింది, ఎట్లున్నది అవి? చాలా బాగుంది, హ్యాపీగా. అసలు ఇక్కడ ఒక వారం రోజులు ఉండి వెళ్ళాలని ఉంది. అసలు ఈ మామిడి తోట చాలా బాగుంది. మా పిల్లలు వస్తే కూడా బాగా ఆడుకునే వాళ్ళు. చాలా బాగుంది. అంజీ మామ, మరి ఏంది ఇవాళ కుండ చికెన్ చేపిస్తున్నావా, కుండ మటనా, ఫిషా, ఏం చేపిస్తున్నావు మా కోసం? మరి మీరు వచ్చిరని ఒక డిఫరెంట్ ఐటమ్ ప్లాన్ చేసిన, అది అక్కడికి పోయి చూద్దాం పండి. చూద్దాం మేడం. సో అందరికి నమస్తే, ఎట్లున్నారు? నేనైతే కిరాకున్నా. అంజిమామ ఛానల్ కు స్వాగతం. సో ఇవాళ మన గెస్ట్ ఎవరు తెలుసా? రాజ్ కుమార్ సారు, బండారి. మేడం మీ పేరు? కృష్ణప్రియ. కృష్ణప్రియ. మీ ఇంటి పేరు కూడా బండారేనా మేడం? ఎడ్లా అంటే పెళ్లికి ముందు ఎడ్లా, పెళ్లి తర్వాత బండారి. అట్లెందుకు మేడం? మీ ఇప్పుడు ఎడ్లా అని మార్చాలి కదా సార్ది? సారదే మార్చాలా మేము? సారదే మార్చాలి. ఫ్రెండ్ ఒక చికెన్ తెస్తుండు, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయరి. ఓకేనా మేడం? ఓకే మామ. తొందర తెమ్మని మామ, ఆకలేస్తుంది. పొద్దున మీరు ఫ్రూట్స్ అవి తినారా? మీరు డాక్టర్స్ అయితే? అవును తింటాం కానీ ఎంతసేపు మామ, తొందర తెమ్మను ఫాస్ట్ గా. కాకపోతే నాకైతే ఒక విషయం జెలస్ ఉంది మామ మీ గురించి. ఇంత మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్, అగో మామిడి తోట, మామిడి కాయలు, అన్ని జామకాయలు, అన్ని కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ మంచి ఆర్గానిక్ తింటున్నారు. మేమేమో మార్కెట్ లో తెచ్చుకొని ఏ మందు ఏముంటుందో తెలియదు. సో మీరు కూడా ప్లాన్ చేయరు కదా మేడం? మేము ల్యాండ్ ఉంది అంటారు కదా, సార్ తోటి పని చేయించుర్రి. మీరు కూడా పని చేయర్రి అప్పుడప్పుడు వారానికి ఒక రోజు పెట్టుకుందాం. ఫోన్ చేస్తారు వీళ్ళు. మామా ఏడున్నావు రా, జల్ది రారా. వస్తున్నా మామా, దగ్గర దాకా వచ్చిన. నీకు సర్ప్రైజ్ కూడా ఉంది. ఏం సర్ప్రైజ్ ఇస్తావు? ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయమా, నీ కళ్ళ ముందు ఉంటా. మంచిగా ఇవన్నీ కట్ చేసుకోవాలి, వచ్చే వరకు కట్ చేయాలి. కట్ చేయి. అదే నేను నీకు ఇస్తే కట్ ఇచ్చిర్రు. ఇగో కోడలు అవసరం లేదు, ఇక్కడనే కట్ చేపిస్తా. ఇగో కట్ నేను కట్ చేయాలా? డాక్టర్ అక్కడి, ఈమె డాక్టర్, ఇద్దరు డాక్టర్లే. ఇంటికాడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేసిరా. కట్ చేయి నీట్ గా. జాగ్రత్త చిట్టి. ఆయన చూసినావా ఇంత జాగ్రత్త చెప్తుంది? ఫస్ట్ టైం కట్ చేసి అంతే అనుకోండి. ఏమో కానీ ఇంటికాడ బాగా పని చెప్తున్నారు మీరు. లేదు మామ, అసలు చెప్పాను. ఫుడ్ మీరే వండుతారా, బయటకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటారా? నేను వండితేనే తింటారు తను. ఇప్పుడు వంట చేస్తాడా? చెప్తలే అంటే మీరు ఆడ ఫిక్స్ అయ్యచ్చిర్రు. అది మాకు చెప్పద్దు. మేము బ్యాచిలర్ అయినప్పుడు వండుకోలేము, ఇప్పుడు వండుతాం. వండుతారు పక్క ఖచ్చితంగా. ఏం కర్రీ అంటే మంచిగా వండుతారు మీరు? అన్ని కర్రీలు వండుతాం, చికెన్, మటన్, ఫిష్, పప్పు, చారు. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయినాక చేయట్లేదు, ప్రాక్టీస్ లో బిజీ ఉండి కొంచెం పాలిటిక్స్. అంటే మేడం కూడా బిజీ ఉంటుంది కదా? అయినా కూడా చేస్తా, తను చేస్తేనే తింటాను నేను ఇంట్లో. అంతే అంతే మామ, చేయడు ఇప్పుడు వరకు. ఇప్పుడు మీరే చేపిస్తున్నారు, ఫస్ట్ టైం చేపిస్తా అన్నారు. మరి చూద్దాం ఎట్లా చేస్తారు. మీకు తోట ఉందంటారు కదా సార్, మరి అందులో మీరు ప్లాన్ చేయొచ్చు కదా మంచిగా. టమాటాలు కానీ చిన్న చిన్నవి అట్లా ప్లాన్ చేసుకోవచ్చు కదా మీరు? అయితే ఉంది, తోటలలో పెడతా ఉంటాము, కొన్ని అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ ఎక్కువ పోయి తీయడానికి లేకపోతే ఇంకోటి వీలు ఉండదు కాబట్టి అక్కడక్కడ కొన్ని వండడం చేస్తుంటది. మరి ఒక పని చేయరి, వర్క్ పెట్టుకోరి, వర్కర్ గా అన్ని వేసి పెడతాం, మొత్తం పొలం దుంతా. అసలు అంజి మామ అంట ఎంత బిజీ పర్సన్, అసలు ఇవాళ మాకు దొరకడమే. అదేం లేదు, మీరు ఈ ఫీల్డ్ లో ఉండి సోషల్ యాక్టివిటీస్ ఏమన్నా చేస్తుర్రా, అంటే ఇంకేమన్నా చేయాలనుకుంటుర్రా? సో ఒకసారి మా ఆడియన్స్ చెప్పండి. ఖచ్చితంగా నాకు సేవ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి నేను సేవలు చేస్తూనే ఉన్నాను. సో అందులో భాగంగానే నేను డాక్టర్ గా ప్రజలకు సేవ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు ఒక అవకాశం వస్తుంది కాబట్టి ఇంకా ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి ఈసారి అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయబోతున్నాను. సో మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. సో మీ బాల్యం అసలు ఎట్లా జరిగింది ఒకసారి చెప్తారా? నాది ఒక మధ్యతరగతి రైతు కుటుంబము. ఓహో, రైతు కుటుంబమే. అంటే మీరు నాగలు దున్నీరు, ఇరువాలకు దున్నీరు, దుక్కి దున్నీరు,
చంబురు పీరు ఇవన్నీ చేసిరా? అంటే అది మా నాన్నగారు చేశారు. ఆ. మాది రైతు కుటుంబమే. కాకపోతే మా నాన్నగారు సింగరేణిలో పనిచేసేవారు. ఓహో! సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి కదా, ఆ, ఆ, ఆ. అందులో పనిచేసేవారు. సో అక్కడ నేను సింగరేణి హై స్కూల్ రామకృష్ణపూర్ మందమరి మండల్లో ఇప్పుడు ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఉన్నదో మ్మ్. నా విద్యాభ్యాసం అంతా సింగరేణి స్కూల్లో చేయడం జరిగింది. సో దాని తర్వాత నేను ఎంబీబీఎస్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో చేయడం జరిగింది. పీజీ ఇన్ అనస్థీజియా అండ్ క్రిటికల్ కేర్ ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో చేయడం జరిగింది. సో దాని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ప్రతిమ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీజియా అండ్ క్రిటికల్ కేర్ లో చేయడం జరిగింది. సో దాని తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేయడం జరిగింది. ఎక్కడ చేసిరు సార్? కరీంనగర్ కరీంనగర్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేయడం జరిగింది. దాని తర్వాత డాక్టర్స్ యొక్క ఎలక్షన్స్లో ఏదైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి భారీ మెజారిటీతో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ స్టేట్ మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే కరీంనగర్కి యాంటీ క్వాకరీ అండ్ లీగల్ సెల్ మెంబర్గా కూడా విధులు నిర్వహిస్తున్నాను. అండ్ ఇప్పుడు తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా గట్టిగా బరిలో దిగుతున్నాము. విజయానికి అంచుల్లో ఉన్నాం. కంగ్రాచులేషన్. మామా మనోళ్ళు వచ్చిర్రు. మామా మీ వైఫ్ అంజి మామ? హాయ్ మామ, హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా, బాగున్నా. మీరు సార్ వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తే నేనే మీకు ఇస్తున్నాను ఇప్పుడు. సో ఇవాళ డిఫరెంట్ ఫుడ్ చేయబోతున్నాం. ఆ డిఫరెంట్ ఫుడ్ ఏందనేది మన రవణ చెప్తాడు. రవణ చెప్పు డాక్టర్. సార్ ఈ కొబ్బరి ఇవ్వండి ఒకసారి. ఈ కొబ్బరి ఎంత హెల్త్ కు మంచిగా తెలుసు కదా. ఆ. దీని పాలతోటి పల్లెటూరు చికెన్, కొబ్బరి పాల పల్లెటూరు చికెన్ అని డిఫరెంట్ ఐటమ్ చేస్తున్నా. సార్ వాళ్ళు అనగానే మీరు అన్నారు కదా డాక్టర్ వాళ్ళు వస్తారని. నార్మల్ గా రెగ్యులర్ గా చికెన్ తింటూ ఉంటాం ఇంట్లో. ఈ కొబ్బరి పాలతోటి చేసింది డిఫరెంట్ టేస్టీ ఉంటది. ఒకసారి సార్ వాళ్ళకు మన పల్లెటూరు చికెన్ ని కొబ్బరి పాలతో టేస్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను నేను. కొబ్బరి పాలతో చికెన్ అంటే చాలా ఎప్పుడు కొత్త వినలేదు డిష్ నేను లాగా కూడా, ఫస్ట్ అనిపిస్తుంది. టైం చూద్దాం. చూద్దాం, చాలా ఎక్సైటింగ్ ఉంది. మళ్ళీ మనం అన్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి న్యాచురల్ గా మనమే దంచుకోడు. ఇప్పుడు అంతా గ్రైండింగ్ పట్టుకునే ఆ పద్ధతి వచ్చింది. కానీ మన పల్లెటూరు స్టైల్ కాబట్టి ఆ ఉల్లిగడ్డ కూడా కొంచెం దంచుకొని, అలాగే ఈ కొబ్బరి కూడా దంచుకొని దాంట్లోంచి పాలు తీయాలి. ఓకే ఓకే. మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం. అది పల్లెటూరు వాతావరణం, చెట్ల కింద చాలా బాగుంటది. మీరు ఎప్పుడన్నా కట్టెల పొయ్యి మీద వంట చేసిరా సార్? లేదండి, చేయలేదు, ఎప్పుడు చేయలేదు మామ, ఎప్పుడు చేయలేదు. అయితే ఈసారి ఇంటికి అయినాక బయటకి ఎట్టన్నా అవుట్స్కట్ తీసుకెళ్ళి మ్మ్. మంచిగా పిల్లలతో పోయి ఓకే. మంచిగా ఫుడ్ వంట చేసి పెట్టరు. ఎట్లా ఏంది అనేది ప్రాసెస్ ఇక్కడ చూడు. ఓకే, నేర్చుకుంటాను. నేర్చుకుంటూ కాదు, సార్ తోటి పని చేయించాలి. మీరు జస్ట్ ఇగో అందులో వేయడమే, ఇగో మిర్చి అల్లం అవన్నీ వేసి సార్ తోటి చేయించాలి. అంటే ఓకే. చేయించడం కూడా అదొక లవ్ అన్నట్టే మీది. అవును అవును అవును, ఓకేనా మేడం? అంతే. అంజి మామ నాకు ఈ పనులు పెడుతున్నట్టున్నావు కదా. జీవితానికి తోడు భారీ అవసరం కాబట్టి ఆమెకు కూడా మనం ఎంతో కొంత పని చేసి పెట్టాలి. నేనైతే ఇంటికాడ అంతే కదా మామ, హోమ్ మినిస్టర్ ఏం చెప్తే అది మనం అది అది మస్తు చెప్పిండు, కొంచెం కంట్రోల్కి వచ్చింది. ఏం మామ మానే నేర్పిస్తున్నావు? ఉల్లిగడ్డలు కరెక్ట్ చేపిస్తున్నా, ఏడుతుండు. నేనేం చేయాలి? మీకోసమే కావచ్చు. మామ, మా ఫ్రెండ్స్ కూడా వస్తారు ఇక మీ దగ్గరికి. మేము కూడా నేర్చుకుంటాం. అంజి మామ దగ్గర చికెన్ అని వస్తారు ఇంకా. తప్పకుండా తీసుకురా, అందరికి మంచిగా అంతేనా? చికెన్ కావాలి. మ్మ్. అల్లం వెల్లుల్లి దంచితే పొయ్యి ముట్టించి మనం కొబ్బరి పాల చికెన్ రెడీ చేసుకోండి. అంతేనా? అంతేనా? నాకు ఇస్తావు దంచు ఏదంతా? నాకు ఇవ్వండి, నేను దంచుతాను. మీరా మ్మ్. ఇదివరకు మస్తు పని చేసారు. ఆగని కోడలు ఆగని. అమ్మ మామ, మళ్ళా నాకే పెట్టినావా పని? మా చిట్టుకి రాదు మామ దంచడము. చిట్టేవాళ్ళు
ఓ మా చిట్టి నీ పక్కన ఉంది మా చిట్టి. అమ్మా సార్ పేరే చిట్టియా? సార్ పేరే చిట్టా? అవును. మరి ఇంతవరకు చెప్పలే మాకు. అంటే చిన్నప్పటి నుండి ఆయన పేరు ముద్దు పేరు అనమాట. మీరే పెట్టిరా లేకుంటే? లేదు ముద్దు పేరు చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ మా మా అమ్మ అత్తమ్మ పెట్టిన పెట్టుకుంది. పేరు అది. ఆ, చిట్టి. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చిట్టి అని నేను పిలిచేవారు. చిట్టి అంటే నేను అటు ఇటు చూస్తున్నా మరి చిట్టి ఎవరని. మేడం ఎంత మంచిది దంచింది, మీరేమో సార్కి ఏం చెప్పనని చెప్పు నువ్వన్నా. ఈజీగా కొంచెం సాల్ట్ అయితే ఈజీగా అది అయిపోద్ది అన్నట్టు. ఏ అబ్బా, ఏ ఇంటికాడ పని చేసేటట్టున్నాడు కానీ ఏ మీరు లేదు. పని చేపిస్తారు కానీ మాకు చెప్తలేరు. లేదు మామ. అవన్నీ బయటకు చెప్తారా మామ? ఆగు. నువ్వు కూడా చేస్తావు కదా ఇట్లా చేయవా? నేనా? ఆ. ఏం ఊరికే చెప్పేది. బండారి రాజ్ కుమార్ డాక్టర్. సో మీ పేరు ఇప్పుడు బాగా బయట వినబడుతుంది, ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరి నిలుచుకుంటుర్రా, అసలు ఏంది కథ, ఏంది దాని స్టోరీ ఏంది, ఒక్కసారి మా ఆడియన్స్ చెప్పండి. అంజీ మామ, ఆ, ఇప్పుడు ఈ మార్చ్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓకే. చాలా మంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్. దాంట్లో నేను కూడా చేస్తున్నాను. నేను బరిలో ఉంటున్నా, గెలుస్తున్నా కూడా. ఖచ్చితంగా గెలుచుడే. గెలవాలి, తప్పకుండా గెలవాలి, మీరు గెలుస్తారు. సో డాక్టర్ రాజ్ కుమార్ సో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీగా బరిలో దిగబోతున్నాడు. సో సారు మన దగ్గర ఏమేమి మోటోస్ ఉన్నాయో, సార్ ఏమేమి మేనిఫెస్టో తయారు చేసిండో ఒకసారి అడుగుదాం. సార్ ఒకసారి మా ఆడియన్స్ చెప్పండి సార్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నేను బరిలో ఉంటున్నాను. ప్రశ్నించే గొంతుకగా, గ్రాడ్యుయేట్స్ గొంతుకగా కూడా పోటీ చేస్తున్నాను. కాబట్టి మనము ఖచ్చితమైన మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాము. సో దాంట్లో నిరుద్యోగుల యొక్క సమస్యలు, ఉద్యోగుల యొక్క సమస్యలు, టీచర్స్ యొక్క సమస్యలు, ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క సమస్యల మీద పోరాడుతున్నాము. దాన్నే మేము మేనిఫెస్టోలో పొందుపరిచినాము. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చాలా సమస్యలలో బాధపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళని మోసం చేస్తూనే ఉన్నది. ఈ వచ్చిన కొత్త గవర్నమెంట్ అయితే జాబ్ క్యాలెండర్ అని చెప్పింది, కానీ జాబ్ క్యాలెండర్ అనేది అమలు కావట్లేదు. ఆ జాబ్ క్యాలెండర్ ఏదైతే మనకు ఈ గవర్నమెంట్ చెప్పిందో అది ఇప్పటి వరకు ఓన్లీ పేపర్ వరకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఎక్కడ లేదు. ఇటువంటి సమస్యల మీద చాలా మంది నిరుద్యోగులు బాధపడుతున్నారు. సో ఇటువంటి సమస్యల మీద ప్రశ్నించే గొంతుకగా నేను వస్తున్నాను. ఒకటి గ్రూప్ ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సీ యొక్క సమస్యలు కానీ, ఇంకొక మేనిఫెస్టోలో మేము ఏం పొందుపరిచినామంటే నిరుద్యోగ వృత్తికి బదులుగా నిరుద్యోగ కార్పొరేషన్ ఫామ్ చేయాలి. ఏదైతే నిరుద్యోగ వృత్తి అని చెప్పిన గవర్నమెంట్ అయితే దానికి అయితే అది ఆచరణ మాటల వరకే అయింది. ఏ గవర్నమెంట్ కూడా నిరుద్యోగ వృత్తి ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్రాడ్యుయేట్స్ అయిపోయిన నిరుద్యోగులకు అండగా లేదు కూడా లేదు. సో దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీలో కూడా గవర్నమెంట్ రీలింక్విష్మెంట్ అని చెప్పింది, అది అమలులోకి రాలేదు. సో వీటన్నిటికీ నిరుద్యోగుల యొక్క సమస్యల మీద, ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమస్యల మీద జియో 29, జియో 55, జియో 46 మీద గవర్నమెంట్ చెప్పింది. కానీ దాంతో ఏమవుతుందంటే ఆ జియోల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు చాలా నష్టపోతున్నారు. సో ఇవన్నీ ఈ నిరుద్యోగుల యొక్క సమస్యల మీద ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పేసి మా మేనిఫెస్టోలో పొందుపరిచి ఉన్నాం మేము. సార్ నాదొక డౌట్ ఉంది. మీరు క్లారిఫై చేయాలి దానికి. మన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని ఒకటి అనౌన్స్ చేసింది కదా! దాని ద్వారా చాలా మంది యువత దాని గురించి వెయిట్ చేస్తున్నారు. సో దాని గురించి మాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే చాలా మంది గ్రాడ్యుయేషన్ చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా! సో మీ ద్వారా మాలాంటి యువత తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ దాని గురించి కొంచెం. ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న అడిగారు. నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్రంలో వెయిట్ చేస్తున్నది. ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇస్తారా అనేది వెయిట్ చేస్తున్నది. కానీ ఏదైతే మొన్న ఎగ్జామ్స్ రాసిండ్రో అది పాత నోటిఫికేషన్ మీదనే ఎగ్జామ్స్ పెట్టింది. సో గ్రూప్ 1 రాసి 3 months అయింది, ఇంకా రిజల్ట్ రాలేదు. సో కాబట్టి ఒక ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ అనేది మనం పెట్టుకుంటే దాంట్లో ఏంటంటే మనకు ఆ డేట్స్ ఉన్నప్పుడు ఏదైతే మనము డేట్స్ చెప్తామో ఆ డేట్స్ మీద ఎగ్జామ్ జరగాలి. అట్లాంటి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఏదైతే మొన్న ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం ఒక నవంబర్ లో నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఆ ఎగ్జామ్స్ ఇంకా రాలేదు. ఆ యొక్క పాత నోటిఫికేషన్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కే ఇప్పటి వరకు ఆ రిజల్ట్ దిక్కులేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ సీరియస్ గా తీసుకొని దానికి ఎప్పటికప్పుడు ఇంత టైం కావాలనేది పెట్టుకొని రిజల్ట్స్ ఇస్తే చాలా మంచి ఉంటది. ఖచ్చితంగా మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందితే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఆచరణలో తీసుకొస్తాం. ఆచరణలో తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి కరెక్ట్ ఈ రోజు ఎగ్జామ్ ఉంది అనుకుంటే నెక్స్ట్ ఆగస్ట్ యూపీఎస్సీ పరంగా ఏదైతే యూపీఎస్సీ ఉంటుందో అప్పుడు మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ లో ఉంటుంది అనుకున్నప్పుడు ఆ యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు అట్లా ఉంటాయో ప్రిపేర్ అవుతారు అందరు కూడా నిరుద్యోగులు. ఇప్పుడు గ్రూప్ 1 ఈ టైంలో ఉంటది, గ్రూప్ 2 ఈ టైంలో ఉంటది, గ్రూప్ 3 ఈ టైంలో ఉంటది అని ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్
మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆచరణలో తీసుకొస్తాం, ఆచరణలో పెడతాం. ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా నివేదిక ఇచ్చి ప్రభుత్వం రెగ్యులర్ గా ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యేటట్టు అయితే చేస్తాం. సార్ జాబ్ క్యాలెండర్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసారు. మాలాంటి యువతకు మీలాంటి ప్రశ్నించే గొంతే కావాలి. సో దాని తర్వాత కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా కష్టపడి ఈ జాబ్స్ దొరకకనే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి మీ మేనిఫెస్టోలో ఏం రాశారు అండ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్స్ పొందాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో మీ మేనిఫెస్టోలో ఏముంటుంది స్పెషల్ గా? ఖచ్చితంగా అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అయితే రావు. 100 3 నుంచి 4 వరకే జాబ్స్ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా మనం పెట్టుబడులు ప్రోత్సహించబడి ఉంటది. సో దాంట్లో చాలా విధంగా ప్రైవేట్ రంగంలో మనము పెట్టుబడుల ద్వారా మనం ఉద్యోగ కల్పన గానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గానీ, కెరియర్ గైడెన్స్ గానీ, వాటి అవన్నీ చేయడం వల్ల ఏమైతుందంటే వాళ్ళ యొక్క ఉద్యోగ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. దాంతో పాటుగా మా మేనిఫెస్టోలో టీచర్స్ ది కూడా ఇంక్లూడ్ చేసాము. ఎట్లయితే ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారో, ప్రైవేట్ ఉద్యోగులు ఏదైతే గ్రాడ్యుయేట్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలా తక్కువ శాలరీకి పనిచేస్తున్నారు. పీజీ విద్యార్థులు కూడా చాలా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. సో దాని వల్లనే మనం ఆ సమస్యలు తెలుసుకొని నేను ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కంటెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రశ్నించే గొంతుకగా నేను శాసన మండలిలో నా వాయిస్ వినిపిద్దామని వస్తున్నాను. సేమ్ టైం ప్రైవేట్ టీచర్స్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ మా మేనిఫెస్టోలో వాళ్ళ గురించి ఏం పెట్టామంటే వాళ్ళ యొక్క జాబ్ సెక్యూరిటీ. ఎట్లయితే గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే మనకు కావాలనుకుంటారో సెక్యూరిటీ కావాలని గవర్నమెంట్ జాబ్స్ పోతారు. అదే విధంగా ప్రైవేట్ జాబ్, ఎనీ జాబ్, హాస్పిటల్లో జాబ్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, ఎనీ జాబ్ అంటే జాబ్ సెక్యూరిటీ, స్కిల్డ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండాలని మా మేనిఫెస్టోలో పెట్టినాము. ఖచ్చితంగా అది మేము అమలయ్యేటట్టు గవర్నమెంట్ కూడా చెప్తాము. ఎందుకంటే వాళ్ళ యొక్క నిబద్ధత అయిన కాంట్రాక్ట్ 11 months కాంట్రాక్ట్ తీసుకొని జాబ్ సెక్యూరిటీ, అంటే ఈ రోజు మనం తప్పు చేస్తే రేపు పోమంటే పోని విధంగా ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ కావాలని నేను చెప్పినట్టు. ఇంకా వాళ్ళ వేజెస్, శాలరీస్ చాలా తక్కువగా పనిచేస్తున్నారు. పీజీ విద్యార్థులు కానీ, లేకపోతే ఇంకా డిగ్రీ అయిపోయిన గ్రాడ్యుయేట్స్ అందరు కూడా చాలా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క గౌరవప్రదమైన వేతనం అంటే వాళ్ళ యొక్క వేజెస్ కరెక్ట్ శాలరీ ఉండాలి. దాంట్లో టీచర్స్ ఎక్కువ బాధపడుతున్నారు. ప్రైవేట్ రంగంలో ఉన్న టీచర్స్ బాధపడుతున్నారు. ఇది దీనివల్ల ఏంటంటే కార్పొరేట్ మోనోపలి, కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం వల్ల దానివల్ల ఉపయోగం అనేది అయితే ఎవరికి లేదు. ఓన్లీ ఆ యొక్క మేనేజ్మెంట్ కే యూజ్ అవుతుంది. కాబట్టి ఇటు స్టూడెంట్స్ కి యూజ్ అయితే లేదు, పిల్లలకు యూజ్ అయితే లేదు. డబ్బులు మాత్రం లక్షలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి సో వాళ్ళ దాంట్లో జాబ్ చేసే దాంట్లో వాళ్ళ యొక్క సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ, శాలరీస్ కూడా మినిమం వాళ్ళ విద్యకు తగినంత శాలరీస్ ఇచ్చేటట్టుగా మా మేనిఫెస్టోలో పొందుపరిచారు. సార్ ఇప్పుడు ఏమన్నా ఉపాధి నిత్య ఏమన్నా దానికి ఏమన్నా ఆలోచించారా సార్? అదే మనం ఏంటంటే సెంటర్లు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది ఓన్లీ కేవలం హైదరాబాద్ వరకే పరిమితమైన. మన డిస్ట్రిక్ట్స్ లో ఇప్పుడు మనం ఉన్న జగిత్యాల కానీ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటే ఖచ్చితంగా మనం మేల్ చేసిన వాళ్ళు అవుతాము. ఈవెన్ ప్రైవేట్ టీచర్స్ కూడా మనం కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గౌరవప్రదమైన శాలరీస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాడు దాంట్లో సెటిల్ అవుతారు. సో మేము ఏంటంటే అన్ని గవర్నమెంట్ జాబ్స్ తో పాటుగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఎంకరేజ్ చేసి ప్రైవేట్ రంగంలో మనం జాబ్ క్రియేట్ చేయగలిగితే విత్ జాబ్ సెక్యూరిటీ అండ్ గుడ్ శాలరీ. సో దానివల్ల ఏమైతే మన చాలా నిరుద్యోగ సమస్య అనేది చాలా తగ్గిపోతుంది. సో దాంట్లో చాలా మంది కూడా బాధపడుతున్నారు. అంటే ఇప్పటికి కూడా పేరెంట్స్ మీద డిపెండ్ కావాలంటే ఏ గ్రాడ్యుయేట్ కి అయినా కూడా ఇబ్బంది. సో ఇవన్నీ ఇబ్బందులు అర్థం చేసుకున్నాము. మేము అదే పొజిషన్ నుంచి వచ్చినాం కాబట్టి మేము ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నాము. మంచి ఆశీర్వాదం ఉన్నది, గెలుస్తాము. మేము ఏదైతే చెప్పినామో అది ఖచ్చితంగా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. తప్పకుండా మీ విజయం చేకూరుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇక ఆకలి అవుతున్నట్టు అప్పటి నుండి మేడం అంటారు. సో మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం సార్. డెఫినెట్లీ. ఓకేనా? వెళ్దామా? ఓకే, మనకు అన్ని రెడీ ఉన్నాయి. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎత్తుకొని మంట పెట్టుకొని మంచిగా కట్టెల పొయ్యి మీద, అంటే మీరు రెగ్యులర్ గా ఇంట్లో తిని ఉంటారు కదా సార్, కట్టెలకు తీసుకుపోదాం మనం పొయ్యి మీద వంట చేపిద్దాం. ఓకేనా? అంజి మామ స్టార్టింగ్ నుంచి అన్ని నాతోనే చేపిస్తున్నాడు. చలో చేద్దాం. నా చేతి సరే గాని దీనికి గంజుకు మనం మట్టి పెట్టాలి. ఎవరు పెడతారు? ఏమైంది మామ? ఏ పాయిగా నేను పెడతా. నేను పెడతా చిట్టి. ఏ అది మామ ఒకటిదా. అర్థమైంది. ఎప్పుడన్నా మట్టి పెట్టిరా? పెట్టిస్తున్నాం అన్ని.
మస్తు పెడుతున్నా. అలవాటు అవుతున్నా నీతో అండి అంజమామ. ఇప్పుడు ఎంత పెడతామే? ఇది మన గంజు ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. కొంతమంది సర్ఫ్ కూడా పెడతారు. ఇది తీసుకో. ఇది మట్టి ముట్టకి ఎన్ని రోజులు అయినా పోవాలి, పొలం పనులకు పోవాలి. ఇంకేమి పొలం దున్నినట్టువి. మస్తు పెట్టినా పెట్టేసిన. పద. ఓకే, మనమైతే 2 కిలోలన్నర చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి 250 ml కుకింగ్ ఆయిల్ పోసుకుందాం ముందుగా. దాని తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఓకే, ముందుగా అయితే డ్రై మసాలా వేసుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. అంజమామ గోమలు ఆడుతుంది. మెల్లవుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కొబ్బరి పాలను ఇందులో కలుపుకుందాం. మిక్సీ చేస్తే అది ముక్క అనేది కంప్లీట్ ఉడకాలి కదా మనకు చికెన్. వేసేది ఏమైంది మామ, అన్ని పెట్టినావు ఇంకా ఫుడ్ అయితే వస్తలేదు. బాగుంది మామ ఈ అరిటాకు. ఇందులో అన్నం పెట్టుకొని తింటే చాలా ట్రెడిషనల్ గా బాగుంటది. అయిపోయింది. ఒక 5 minutes ఉడుకుతుంది. తీసుకున్న నుంచి తిన్నాం. ఓకేనా? మీరు పేషెంట్ వచ్చినప్పుడు ఎంత వెయిట్ చేస్తారో ఇప్పుడు కూడా వెయిట్ చేయాలి. ఫుడ్ కోసం, అంజమామ ఫుడ్ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తాం అంజమామ, నీకోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాము. సార్ గురించి అయితే మొత్తం తెలిసింది. మేడం, అసలు మీ గురించి చెప్పండి. అసలు మీరు చిన్నపిల్లల డాక్టరా, ఎవరిని చూస్తారు అవన్నీ ఒకసారి చెప్పరా? నేను ఎండి పథాలజీ చేసినాను. ఎండి అంటే ఎంబీబీఎస్ ఎండి? మీరే పెద్ద? లేదు, తను కూడా ఎంబీఏ, నేను కూడా ఎంబీఏ. ఇద్దరం. సార్ ఎండి అనెస్థీషియా, నేను ఎండి పాథాలజీ అన్నమాట. సో నేను కూడా డయాగ్నోస్టిక్స్ రన్ చేస్తున్నాను. సిరిసిల్ల మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా చేస్తున్నాను. సో ఇప్పుడు సార్కి ఎలక్షన్స్ కోసం సపోర్ట్ చేయడానికి నేను లీవ్ పెట్టుకున్నాను. అంటే ఎలక్షన్ ఇష్టమే, మీరు సపోర్ట్ చేస్తారు? ఇష్టమే తప్పకుండా. ఎందుకంటే తను ఏ డెసిషన్ తీసుకున్నా కూడా చాలా ఆలోచించి, ముందు చూపు ఆలోచించి కరెక్టే చేస్తాడని నాకు ఒక నమ్మకం. సో తను ఏ చేసినా కూడా నేను తనకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు పిల్లలు ఎంత మంది? మాకు 2 పిల్లలు, 2 బాబులు. పెద్ద బాబు 8 years, చిన్న బాబు 4 years. 4 years దాకా. మీ పిల్లలు కూడా డాక్టర్స్ చేస్తారా? 2 పిల్లల్లో ఒక చిన్న అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది, తను చేస్తా అంటున్నాడు. తను అవుతానంటే మాత్రం చేయిస్తాను. పెద్ద అబ్బాయి మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి పోలీస్ అవుతా అని చూస్తున్నాడు. చూద్దాం అప్పటి వరకు ఏమవుతాడు. పోలీస్ అద్దు కానీ డాక్టర్ అయితే మధుశ్రీకి తీసుకుపో మధుప్రియ. ఇంకేమన్నా మీ మేనిఫెస్టోలా ఉన్నాయా సార్ గురించి? ఖచ్చితంగా అంజమామ, ఇంకా మేనిఫెస్టోలో మేము పెట్టుకున్నాము. దాంట్లో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాటి ఇష్యూస్ కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఇష్యూస్ కానీ, స్టూడెంట్స్ ఇష్యూస్ కానీ కూడా మేము టేకప్ చేస్తున్నాము. మొన్నటి దాకా గవర్నమెంట్ ఉద్యోగులే వాళ్ళ ఒక పెండింగ్ డిఏస్ కానీ, పెండింగ్ పిఆర్సీ కానీ ఉన్నాయి. దాన్ని తేవడానికి ఖచ్చితంగా కృషి చేస్తాను. ఇంకొకటి, ఓపీసీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పద్ధతిని అమలు చేయాలి, సిబిఎస్ని రద్దు చేయాలి అనే దాని మీద కూడా మనం మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా మొన్నటిదాకా రోడ్లు ఎక్కారు. వాళ్ళ స్టైపెండ్స్ అనేది ఇప్పటి వరకు కూడా దిక్కులేదు. ఖచ్చితంగా వాళ్ళ ముందుండి నేను ఖచ్చితంగా వాళ్ళ ప్రశ్నించే గొంతుకనైతే అవుతాను. మొన్నటిదాకా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కూడా వాళ్ళకు రెగ్యులరేషన్ కూడా అని మొన్నటిదాకా స్ట్రైక్ చేశారు. వాళ్ళది కూడా సక్సెస్ కాలేదు. ఖచ్చితంగా వాళ్ళ ముందుండి అయితే పోరాడతాను. సో ఇవన్నీ సమస్యల మీద ఖచ్చితంగా పట్టభద్రుల యొక్క ప్రశ్నించే గొంతుకగా వాళ్ళ గొంతే నా గొంతు శాసన మండలిగా వినిపిస్తానని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా నేను విన్నవించుకుంటున్నాను. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఒక పట్టభద్రునైన నన్ను డాక్టర్ని ఎన్నుకోండి. ఖచ్చితంగా మీ సమస్యలకై ముందుండి పోరాడతానని విన్నవించుకుంటున్నాను. తినేద్దాం, పెడదాం, తిందాం.
పెట్టు. పెట్టు ఆకలిస్తుంది. ఎట్లుంది సార్? అద్భుతం మంజి మామ, సూపర్ ఉంది. లంబాడిపల్లిలో కొబ్బరిపాల చికెన్ అద్భుతం. మీరు కూడా ఇంటికాడ ట్రై చేయాలి, మేడం పెట్టుది. ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రై చేయండి. నేను అడుగుతా మేడం. సూపర్ సూపర్ ఉంది, ట్రై చేయరు మీరు కూడా. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంది టేస్ట్ అయితే. కొబ్బరి పాలతోటి మంచిగా సాఫ్ట్ మెత్త ఉడికింది. దీనికి ఆ పాలతోటే ఈ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సూపర్ అద్భుతం. వీడియో ఎట్లున్నదో చూసిరు కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎట్లా అనిపించింది? సూపర్. మేమైతే సూపర్ గా చేసాము, చూసిన వాళ్ళకి కూడా మీకు కూడా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంజి మామ ఛానల్. ఛానల్.